పండుగప్ప చేపల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పండుగప్ప చేప ముక్కలు తెచ్చుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ చేపల ఎగురికి ధనియాలు, జీలకర్ర, లవంగ, యాలక్కాయ, దాల్చిన చెక్క తీసుకోవాలి. గసగసాలు నానబెట్టుకు తీసుకోవాలి. అలాగే కొంచెం అల్లము, వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కూర అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. మనం ముందుగానే మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినా కూడా చూసి వేసుకోండి కారం. ఇక్కడ ఉంది 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే పసుపు, ఉప్పు, కారం ముందరగా చేప ముక్కలో కలిపి ఉంచాం కదండి, చూసి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 2-3 సార్లు బాగా కదుపుకోవాలండి. దీనివల్ల పచ్చివాసన పోయి చక్క మంచి సువాసనతో కూర చాలా బాగుంటుంది. మసాలా పేస్ట్ కూడా చక్కగా వేగి నూనె ఇలా పైకి తేలే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి. మనం వేసిన కొత్తిమీర కూడా 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకోవాలండి. ముందుగానే చేప ముక్కలు వేస్తే విడిపోయినట్లుగా వస్తాయి. పైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. నూనె అంతా పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు కలిపి ఉంచుకున్నాం కదా చేప ముక్కలు, ఆ చేప ముక్క ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి వెంటనే కదపకూడదండి. ఇలా వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి స్లోగా కదుపుకోవాలండి. స్లోగా కదుపుకోవడం వల్ల విడిపోకుండా వస్తాయి. వేసిన వెంటనే కదిపేస్తే కనుక ముక్కలన్నీ విడిపోతాయి. తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే, పండుగప్ప చేపలు ఎగురు రెడీ అయిపోయింది. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు. ఇది సముద్రపు చేప అండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. చేప అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పండుగప్ప చేప ఎగురు చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. కూర అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదా, కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, పండుగప్ప చేపల ఎగురు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.